హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో వంకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వంకాయ పచ్చడి అనగానే వంకాయని ఆయిల్లో ఫ్రై చేసి ప్రిపేర్ చేసుకునేది కాకుండా వంకాయని కాల్చుకొని ప్రిపేర్ చేసుకునే పచ్చడిని ఇప్పుడు ప్రిపేర్ చేసుకోబోతున్నాము. నోటికేమి సగించకపోయినా కాస్త కారంగా కమ్మగా తినాలి అంటే ఇలాంటి పచ్చడిని తప్పకుండా ట్రై చేయాలండి. ఇది రైస్లో కానీ రోటీలో కానీ సంగట్లో కానీ ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాము. వంకాయ పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని ఈ విధంగా ముందుగా రెడీగా పెట్టుకోవాలి. దీనికోసం ఒక టొమాటో, 5-6 వెల్లుల్లి రెబ్బలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, మీ స్పైసీనెస్ ని బట్టి పచ్చిమిర్చిని తీసుకోండి. వంకాయ పచ్చడి అనగానే మనం పెద్ద వంకాయల్ని చూస్ చేసుకుంటాము. ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఇందులో స్టఫ్ చేసి కాల్చుకుంటాం కాబట్టి పెద్ద వంకాయ అయితే మనకి ఈజీగా ఉంటుంది. ముందుగా వంకాయకి 4-5 ఘాట్లు పెట్టుకోవాలి. ఇందులో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ని స్టఫ్ చేసి కాల్చుకుంటాం కాబట్టి ఇలాగ 4-5 ఘాట్లు పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని స్టఫ్ చేసేసి వీటితో పాటు ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా స్టఫ్ చేసేస్తున్నాను. మిగతా వాటిని కాల్చుకుంటే బాగుంటాయి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి మిగతా వాటిని అలానే ఉంచేస్తున్నాను. అలానే చింతపండును కూడా స్టఫ్ చేసేసి డైరెక్ట్గా కాల్చుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్నిటిని స్టఫ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వంకాయని కాల్చుకునే ముందు కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. వంకాయకి ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి ఫ్లేవర్ బాగుంటుంది. అదేవిధంగా వంకాయ కూడా ఫాస్ట్గా కాలుతుంది. అలానే టొమాటో, పచ్చిమిర్చి కూడా లైట్గా ఆయిల్ అప్లై చేసేస్తే సరిపోతుంది. వంకాయని స్టవ్ మీద కాల్చుకోవడం కోసం ఒక కమ్మిని కానీ లేదంటే ఇలా నైఫ్ని కానీ గుచ్చి కాల్చుకుంటే ఈజీగా ఉంటుంది. అలానే వంకాయని స్టవ్ మీద కాల్చుకోవడం కోసం ఏదైనా మెషిన్ కానీ లేదంటే ఇలా పుల్కాలు ప్రిపేర్ చేసే స్టాండ్ ఉంటుంది కదా, దాని మీద అయినా కూడా కాల్చుకోవచ్చు. ఇలా మెషిన్ పెట్టుకోవడం వల్ల టొమాటో, పచ్చిమిర్చిని కూడా ఒకేసారి కాల్చుకోవచ్చు. మామూలుగా బాండల్లో ప్రిపేర్ చేసుకునే పచ్చడి కన్నా ఇలా కాల్చుకొని ప్రిపేర్ చేసుకునే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. వంకాయని ఇలా కాల్చుకోవడం కాస్త లేట్ అవుతుందండి, కానీ ఇలా కాల్చుకొని చేసుకుంటేనే వంకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వంకాయ మగ్గేలోపు చుట్టూ ఉన్న టొమాటో, పచ్చిమిర్చి కూడా మగ్గిపోతాయి. చూడండి, ఈ విధంగా పూర్తిగా మగ్గిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. వంకాయ ఈ విధంగా పూర్తిగా మగ్గే వరకు కాల్చుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, వంకాయని కానీ పచ్చిమిర్చి, టొమాటోని కానీ అన్నిటిని కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడే మనకి మొత్తం ఈవెన్గా కుక్ అవుతాయి. వంకాయకి పైనున్న ఈ లేయర్ని తీసేసుకుంటూ లోపల స్టఫ్ చేసిన వెల్లుల్లి, చింతపండు, పచ్చిమిర్చిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నిటిని తీసేసుకున్న తర్వాత వంకాయకున్న తొడని కట్ చేసేసేయాలి. వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి పక్కన పెట్టుకొని టమాటో కూడా పైన లేయర్ని తీసేసేయాలి. టమాటో బాగా మగ్గింది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్నీ తీసి పెట్టేసుకున్న తర్వాత రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు, లేదంటే ఇలా బౌల్ కానీ ఏదైనా స్టీల్ గిన్నెను కానీ తీసుకొని అందులోకి పచ్చిమిర్చిని వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని స్మాష్ చేసుకోవాలి. ఇలా లైట్గా దంచుకున్న తర్వాత ఇందులో టమాటో, చింతపండు కూడా వేసుకొని ఒకసారి దంచుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత మిగిలిన వెల్లుల్లి రెబ్బలు, వంకాయను కూడా వేసుకొని స్మాష్ చేసుకోవాలి. వీటిని మిక్సీలో వేస్తే మెత్తగా స్మాష్ అయిపోతుందండి, అస్సలు బాగుండదు. అందువల్ల రోట్లో కానీ లేదంటే ఇలా బౌల్లో వేసుకొని స్మాషర్ తోటి స్మాష్ చేసుకున్న బాగుంటుంది. ఈ స్టేజ్లోనే ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకొని దంచుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఇంగువ, 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకొని కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకును కూడా వేసుకొని అవి కూడా వేగిన తర్వాత వంకాయ పచ్చడిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది రైస్లో కానీ రోటీల్లో కానీ సంగట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతేనండి, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి రెడీ అవుతుంది. దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.